నా యూట్యూబ్ ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి, పక్కాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. పలనాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలో ఉన్న అమరలింగేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రాచీన ఆలయం. ఇక్కడ ప్రధానంగా శివుడు లింగ రూపంలో పూజింపబడతాడు. ఈ వీడియోలో ఆలయ చరిత్రను, ఆలయ విశేషాలను, దర్శనం టైమింగ్స్ ను, దర్శనం టికెట్ ధరని, తలనీలాలు చేసే కాంటాక్ట్ నెంబర్ నుండి అసలు ఆలయాన్ని ఎప్పుడు గుర్తించారు అని ఆలయ స్థల పురాణాలతో సహా పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఈ ఆలయం ఎంత పవిత్రమైందనేది మీకే తెలుస్తుంది. పల్నాడు జిల్లాలో ఉన్న ఈ ప్రాచీన ఆలయం గురించి నా ఛానల్ తరపున మీకు తెలియజేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా ఈ దేవాలయం కృష్ణా నదికి ఆనుకుని ఉంటుంది. ఈ ఆలయం గర్భగుడి వెలిసింది ప్రాచీన గృహలలో. ఈ గృహలో ఉండే సొరంగాలు మొదటిసారి చూస్తే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఆలయంలో ఉండే లింగ రూపం చూడటానికి సేమ్ శ్రీశైలంలో ఉండే మల్లికార్జున స్వామిలా ఉండడం చాలా విశేషం. ఈ ఆలయం చాలా సంవత్సరాల పూర్వం నుండే ఉంది అని చరిత్ర చెప్తుంది. ఇక్కడ శివుణ్ణి భక్తితో పూజిస్తే ఆరోగ్యం మరియు శాంతిని కలిగి ఉంటారు అండ్ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని భావిస్తారు. ఈ ఆలయం ప్రశాంతకరమైన ప్రకృతిలో చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయానికి పల్నాడు జిల్లా గురజాల మండలం నుండి బైక్ లేదా ఆటోల ద్వారా సులభంగా వెళ్ళవచ్చు. అండ్ ఫెస్టివల్ సీజన్ లో గురజాల మండలం నుంచి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈ ఆలయాన్ని పాతకాలంలో అడవుల్లో నుండి ఉన్న ప్రదేశం నుంచి గుర్తించారు. ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయానికి చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి నడక మార్గంలో వచ్చి వారి మొక్కును చెల్లిస్తారు. ఈ ఆలయంలో పిల్లలు పుట్టు వెంట్రుకలు, అన్నప్రసన్న కార్యక్రమాలు మరియు శాంతి పూజలు భక్తితో జరుపుతారు. ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు తరచుగా బంధువులతో, స్నేహితులతో కలిసి వచ్చి శివుని దర్శించుకుంటారు. ఈ ఆలయ మహిమ గురించి తెలిసిన భక్తులు చాలా దూరం నుండి వచ్చి కూడా శివుని దర్శించుకుంటారు. మీరు ఇక్కడ ఆలయ దర్శనాన్ని చూడవచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మరియు తిరిగి 3 నుంచి 6 గంటల వరకు ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అండ్ ఫెస్టివల్ డేస్ లో మార్నింగ్ 4 నుంచి నైట్ 6 వరకు దర్శించుకోవచ్చు. ఫెస్టివల్ డేస్ లో ప్రత్యేక అభిషేకాలు ఉంటే భక్తుల రద్దీ కారణంగా ఉదయం 4 నుంచి 1:30 వరకు బిలం పైన అంటే కొండ గృహ పైనే ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. దేవాలయానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ విషయాన్ని గమనించగలరు. సాధారణపు రోజుల్లో మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఈ ఆలయం మూసివేయబడి ఉంటుంది మరియు సాయంత్రం 6ంటికి క్లోజ్ చేయబడి ఉంటుంది. ఎవరైనా పిల్లవారికి పుట్టి వెంట్రుకలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి వారికి ముందుగా తెలియజేయగలరు. ఈ ఆలయం మరొక ప్రత్యేకత కృష్ణానది పుష్కరాలు. ప్రత్యేకంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయంలో కృష్ణా పుష్కరాలు జరుపుకుంటారు. అసలు ఈ ప్రాచీన దేవాలయాన్ని ఎలా కనుగొన్నారు అని ఈ స్థల పురాణం ద్వారా మనం తెలుసుకుందాం. పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామం మరియు దైద శివారులో గల అటవీ ప్రాంతంలో అతి పవిత్రమైన కృష్ణానది ఒడ్డున సుమారు 85 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామ వాస్తవ్యులు కోండ్రు రామయ్య గారు పశువులు మేపుకుంటూ కృష్ణానది వద్దకు చేరుకొని పశువులను మేతకు వదిలి తన వెంట తెచ్చుకున్న సద్ది అన్నాన్ని సమీపంలో ఉన్న ఆరె చెట్టు కింద సద్ది అన్నాన్ని తిని ఆరె చెట్టు కింద కొంతసేపు సేద తీరుతూ ఉండగా కొద్ది సమయానికి అతనికి స్వామివారు 3 కీర్తనలు వినిపించాయి. ప్రొద్దున్నే తల్లిదండ్రులను పూజించండి అని, అతి పవిత్రమైన అమరలింగేశ్వర స్వామిని భక్తితో కొలవండి, అలా ఇంకా ఎన్నో సంకీర్తనలు వినిపించాయి. ఆ పశువుల కాపరి ఉలిక్కిపడి లేచి వెంటనే గ్రామంలోకి పశువులతో సహా బయలుదేరి జరిగిన విషయాన్ని ప్రజలందరికీ వివరించాడు. గ్రామ ప్రజల సహకారంతో సంకీర్తనలు వినిపించిన చోటుకి వెళ్లి వెతకడం ప్రారంభించారు. కొద్ది సమయం తర్వాత వారికి ఒక పురాతనమైన బిలం కనిపించింది. ఆ గృహల్లోకి వెళ్లడానికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెట్టుకి తాడు కట్టి వెలుగు కొరకు నూనె కాగడాలు ఏర్పాటు చేసుకుని తాడు సహాయంతో గృహల్లోకి బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళగా వీరికి ఎప్పుడు కనిపించని ఎన్నో మార్గాలు కనిపించగా ఎటు వెళ్లాలో తెలియక వేచి ఉండగా అందులో ఒక ఆయన కోండ్రు రామయ్యకు శర్వాణి అనే శ్లోకం వినిపించింది. శర్వాణి అనే శ్లోకం వినిపించిన మార్గంలోకి కొంత దూరం వెళ్లి చూడగా అక్కడ ఒక గర్భాలయం, పురాతన దేవాలయాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కొద్ది క్షణాల తర్వాత అక్కడ ఉన్న మట్టిని తొలగించి చూడగా దివ్యమైన లింగాకారం కనిపించింది. ఇంతలోనే అందులోనే ఉన్న ఒక వ్యక్తికి స్వామివారు పూనుకొని, నన్ను ఇప్పటి వరకు మహాపురుషులు, ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, మహానుభావులతో నేను పూజించబడ్డాను. ఇక నుండి మీ చెంతనే ఉంటా అన్న తర్వాత శివలింగాన్ని చూస్తూ ఉండగా శక్తివంతమైన వెలుగు మాయమైపోయింది. ఆ క్షణం నుంచి భక్తులను కాచే కొంగు బంగారమైన కోరికలు తీరుస్తూ శ్రీ అమరలింగేశ్వర స్వామిగా భక్తుల దర్శనమై దైద బిలంలో వెలిసినాడు. ఈ స్థల పురాణాన్ని
చిత్రీకరణాన్ని శాసనం రూపంలో వేయించింది మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ దివ్యమైన ఆలయం గురించి మీ వంతు కనీసం ఇద్దరికైనా షేర్ చేయండి. ఇది చాలా పవిత్రమైన ఆలయం. ఈ వీడియోలో చూపించినట్టు టికెట్ దర్శనం నార్మల్ గా 20 రూపీస్ ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక అభిషేకం కావాలి అంటే 100 రూపీస్ ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల సహాయం మరియు దాతల సహాయంతో డైలీ అన్నదానం ఉంటుంది. నదిలో స్నానం చేసే వారికి ఒక చిన్న హెచ్చరిక, నదిలోతు చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈతరాని వారిని మరియు చిన్న పిల్లల్ని దూరంగా ఉంచండి. ఈ టెంపుల్ చాలా ప్రశాంతకరమైన వాతావరణంలో ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి రావడానికి చాలా బాగుంటుంది. దర్శనం కోసం గృహంలోకి వెళ్లే సమయంలో అంటే బెలంలోకి వెళ్లే సమయంలో గృహంలో చాలా దారులు ఉండేవి. భక్తులకి సరైన మార్గం కోసం చాలా దారులు మూసివేశారు. ఈ గృహలో నుండి ఇంకొక పుణ్యక్షేత్రానికి దారులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఫెస్టివల్ సమయంలో భక్తులు అధికంగా ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు మరియు వృద్ధులు దర్శనానికి వెళ్లే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చే చల్లటి గాలి ఒకసారి మీరే వినండి. మన ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.